కోసం మా డైరెక్టర్ తరుణ్ కోసం వాళ్ళిద్దరు 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎన్నో పడ్డారు, ఎన్నో టీజర్ బాగున్నప్పుడు, ట్రైలర్ బాగున్నప్పుడు ప్రశంసలు వచ్చాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవమానాలు వచ్చాయి. వీటినన్నింటినీ దాటుకొని గట్టిగా నిలబడి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. రవణ, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నది నేర్చుకుంటే చాలాసార్లు నన్ను పొగిడేశారు. అలాగే నా ఫ్రెండ్స్ అని చెప్పాలో లేకపోతే వాళ్ళు ఎవరైనా చెప్పాలి. రండి సార్, ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. రండి సార్, విశ్వాస్ భాయ్ రండి. సతీష్ భాయ్ ఎక్కడ? సతీష్ భాయ్ సారీ అండి, కొంచెం వీళ్ళ గురించి మాట్లాడతాను. మా టీం గురించి నేను నిన్న సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత నాకు మాట్లాడాలనిపించింది. విశ్వాస్ భయ్య, సుధీర్, సతీష్ భయ్య, నేను బ్లైండ్గా చెప్తున్నానండి. నేను ఎన్ని సినిమాలు చేసినా వీళ్ళ పేర్లు పోస్టర్ మీద ఉన్నాయి అని అంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, విశ్వాస్, సుధీర్ అండ్ సతీష్ వీళ్ళ పేర్లు నేను చేసే సినిమాల కింద పోస్టర్లో వీళ్ళ పేర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళ డిపార్ట్మెంట్, వీళ్ళ క్రాఫ్ట్ చేసేసి వెళ్ళిపోదాం అనేది పక్కన పెడితే, సార్ ఎక్కడి నుంచి వచ్చాం, ఊర్ల నుంచి వచ్చాం, సినిమా అంటే మనకు పిచ్చి, అలాంటి ఒక అవకాశం వచ్చింది, వదలొద్దు సార్ అని చెప్పి మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దాటినా ఆ అవుట్పుట్ని బెటర్ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఒక్కోసారి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను నా సినిమాకి నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పటివరకు ఏ రోజు ఫలాన్ని కావాలని అడగలేదు. వీళ్ళు దే ఆర్ మై సపోర్ట్ సిస్టమ్. వీళ్ళు ఉన్నారంటే సార్ నేను చాలా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్, ఇప్పటివరకు నేను ఏ మగోడికి ముద్దు పెట్టలేదండి, ఏ మగోడికి ఇలా ముద్దు కూడా పంపలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను. శామ్ సార్ ఎక్కడ కూర్చోన్నారు, చెన్నైలో ఉంటారు, 10 ముందు సార్. ఫస్ట్ టైం నేను మగోడికి ముద్దు పెట్టడం మీకే. ఎందుకు అన్నది రేపు మీరు March 14 సినిమాలో చూస్తారు. నేను అంత సాధారణంగా చెప్పనండి.